ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇవాళ మనం రంగారెడ్డి డిస్ట్రిక్ట్ హయత్నగర్ మండలంలో ఉన్న తట్టియన్నారం గ్రామంకి వచ్చాము. సో మనం అందరం ఇక్కడ చూస్తున్నాం కదా, మహిళలందరూ ముగ్గుల పోటీలు కండక్ట్ చేశారు. మనము చాలా ఎనర్జెటిక్గా ఉంది ఇక్కడ అట్మాస్ఫియర్, పండగ వాతావరణం అంతా కనిపిస్తుంది. వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఎలా వేస్తున్నారు ముగ్గులు, ఎలా ఉంది వాళ్ళ ఎక్స్పీరియన్స్ అనేది కనుక్కుందాం. చూసారు కదా ఈ ముగ్గు ఎంత చక్కగా వేసారో. ఈ ముగ్గు వేసిన వాళ్ళతో మనం మాట్లాడి తెలుసుకుందాం. హలో అండి, ఏం చేస్తుంటారు? మీ పేరేంటి? నా పేరు అరుణ. అరుణ గారు, ఓకే. ఎక్కడ ఉంటుంటారు? ఇక్కడ తట్టన్నారంలో ఉంటాము. ఓకే. ఈ ముగ్గు చాలా బాగా వేసారు మీరు. మీరు రోజు వేస్తారా? రోజు ఇంటి ముంగట వేసుకోవాలి కదా. చాలా పార్టిసిపేట్ చేశారా? చేసామండి. గెలిచారా? అంటే ఇక మామూలుగా గెలవకపోయినా కానీ వేయడం అనేది ఆడవాళ్ళకు ఉన్నదే కదా, కొంచెం ముగ్గులు అంటే ఇష్టమే కదా, అలా అని మంచిగా వేద్దామని వచ్చేసాను ఇక్కడికి. సో మీరు గిఫ్ట్ కోసం వచ్చేసారా? అట్లానే ఏం లేదు, అంటే యాక్చువల్గా చెప్పారు, ఇక వద్దామని వేసినాం అంతే. చాలా బాగా వేసారు. థ్యాంక్స్ అండి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. హ్యాపీ పొంగల్. చూసారు కదా అరుణ గారు ఎంత చక్కగా మాట్లాడారో. ఇప్పుడు ఇంకొంతమంది దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంది. హలో. హలో, మీ పేరేంటి? నా పేరు లహరి. ఎక్కడి నుంచి వచ్చారు? మాది ఇక్కడే తట్టియన్నారం. ముగ్గు చాలా బాగా వేశారు, చాలా కలర్ఫుల్గా ఉంది. థ్యాంక్ యూ. ఎంతసేపు పట్టింది అంతా వేయడానికి? అంటే జస్ట్ హార్డ్లీ హాఫ్ అన్ అవర్ నుంచి నేను అంటే అండర్ ప్రాసెస్లో ఉన్నాను. కాకపోతే ఇంకొక 5-10 మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది. ఓకే. మీరు గెలుస్తారని ఉందా మీకు? అంటే ఐ హోప్ గెలుస్తారే, చాలా వేశారు. ఓకే. చూసారు కదా లహరి గారు ఎంత గట్టి కాన్ఫిడెన్స్తో ఉన్నారో గెలుస్తారని. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హలో. హలో. మీ ముగ్గు చాలా బాగుంది. థ్యాంక్స్. మీ పేరేంటి? గీత. ఎక్కడి నుంచి వచ్చారు? మేము తట్టన్నారం నుంచి. అవునా? మీరు ఈ ముగ్గు ఎప్పుడు నేర్చుకున్నారు? ఎలా నేర్చుకున్నారు? చిన్న ఉన్నప్పుడు నేర్చుకున్నా. చిన్నగా ఉన్నప్పటి నుంచే వేస్తున్నారా? రోజు ఇంటి ముందు వేస్తారా? ఇలా ఎప్పుడైనా వేసారా ఇంతకుముందు కాంపిటీషన్స్లో? ఇదే ఫస్ట్ టైమా? ఎంతసేపు పట్టింది ఇది వేయడానికి? అర్ధ గంటలు అయితే. మంచిగా ఉంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్. చూసారు కదా సంక్రాంతి థీమ్తో వేసిన ముగ్గు ఇది ఎంత చక్కగా ఉందో. మాట్లాడి చూద్దాం ఈమెతోటి. మీ పేరేంటండి? కళ్యాణ్. కళ్యాణ్. చాలా బాగుంది మీ ముగ్గు. థ్యాంక్స్ అండి. ఏం చేస్తుంటారు మీరు? టీచర్ జాబ్ చేస్తుంది. టీచరా? ఏ సబ్జెక్ట్స్ నేర్పిస్తారు? తెలుగు అండి. తెలుగు. అందుకే ఇంత చక్కగా హ్యాపీ పొంగల్ అని రాసి మంచిగా పెట్టారు. ఎస్. ఇక్కడే ఉంటారా మీరు? ఇక్కడే వైఎస్ఆర్. ఇంతకుముందు కాంపిటీషన్స్లో ఏమన్నా పార్ట్ తీసుకున్నారా? ఇలా తీసుకున్నానండి. అవునా? ఏమనిపిస్తుంది? గెలుస్తారనిపిస్తుందా? ఉంది, హోప్స్. చాలా బాగుంది, గెలుస్తారులే. ఆల్ ది బెస్ట్. హలో, మీ పేరేంటి? రాజేశ్వరి. రాజేశ్వరి గారు, ముగ్గు చాలా బాగుంది. థ్యాంక్స్. ఎక్కడ నేర్చుకున్నారు?
ఎక్కడ నేర్చుకున్నా సొంతంగానే నేర్చుకున్నా. సొంతంగా నేర్చుకున్నారా? ఎక్కడ ఉంటారు మీరు? ఇక్కడనే అండి అన్నారు. అక్కడే ఉంటారా? చూసారు కదా ఈ ముగ్గు ఎంత చక్కగా ఉందో. ఈ ముగ్గులో జై తెలంగాణ రాష్ట్రాన్ని కూడా కలిపేసేశారు. చూసారు కదా రాజేశ్వరి గారు వేసిన ముగ్గు. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. ముగ్గు సంక్రాంతి థీమ్తో వేసింది అమ్మాయి ముగ్గు. బొబ్బమ్మలు కూడా పెట్టింది, సంక్రాంతి శుభాకాంక్షలు కూడా రాసింది. ఇంత చక్కగా వేసిన అమ్మాయిని పిలిచి మాట్లాడదాం. హలో. హలో అక్క. నీ పేరేంటి? నాగమల్లేశ్వరి. ఏం చేస్తుంటావు? ఏం చదువుతున్నావు? 9th క్లాస్. 9th క్లాసా? ఏ స్కూల్? SRDG నాకు. అవునా? ముగ్గు చాలా వయసు. ఎక్కడ నేర్చుకున్నావు? మా మమ్మీ డైలీ చెప్తా ఉంటారు నేర్చుకొని నేర్చుకున్నావా? ఇంత కలర్ఫుల్గా వేసావు. ఇది మీకు డ్రాయింగ్ కూడా వచ్చు అనుకుంటా కదా? గో హార్స్ అండ్ ఆల్ గీసావు, కైట్స్. ఫస్టా? అందుకే ఇంత చాలా బాగా వేసావు. ఆల్ ది బెస్ట్. నువ్వే గెలుస్తావు అనిపిస్తున్నావు. థ్యాంక్ యూ అక్క. ఇంకా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూద్దాం ముగ్గులు ఎలా వేస్తారు. చూసారు కదా ఈ ముగ్గు ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో. ఈ ముగ్గులో ఒక మెసేజ్ కూడా ఉంది. సాంప్రదాయాన్ని పాటించండి, స్త్రీలను సంరక్షించండి. అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి ఈ ముగ్గులో మనకి మెసేజ్ ఇచ్చారు. ఈ ముగ్గు వేసిన వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం. హలో. మీ పేరేంటి? రేఖ. చాలా బాగుంది ముగ్గు. థ్యాంక్ యూ. ఎక్కడ నేర్చుకున్నారు ఈ ముగ్గు? నా ఓన్ క్రియేట్మెంట్. మీ ఓన్ క్రియేట్మెంట్. ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. చాలా బాగా వేశారు. ఈ మెసేజ్ కూడా చాలా బాగా పెట్టారు. ఏమనిపిస్తుంది? గెలుస్తా అనిపిస్తుంది మీకు? ఓకే అది నేను బట్ చెప్పలేను, నాకంటే బాగా వేసే వాళ్ళు కూడా ఉన్నారు. నాకు అంత ఆశ లేవని చాలు. ఈ మెసేజ్ ఒకటి అందరు గుర్తిస్తే చాలు. ఎందుకంటే ఇవాళ రేపు లేడీస్కి అస్సలు మనకి సేఫ్టీ లేదు. సో దానికోసం నేను ఆ మెసేజ్ రాయవలసి వచ్చింది. అది ఒక్కటి మీరు అందరూ అర్థం చేసుకొని దాన్ని పాటిస్తే నాకు అంతకు మించి వేరే హ్యాపీనెస్ లేదు. ఓకే అది చాలా చక్కగా మెసేజ్ చెప్పారు. అక్క గెలవడం కంటే ఈ మెసేజ్ని అందరికీ తెలియజేయాలని కోరుకుంటుంది. ఇంత మంచి మెసేజ్ చెప్పినందుకు చాలా థ్యాంక్ యూ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. కానీ అందరూ పాటించాలి, ఇది నా రిక్వెస్ట్. సో స్వీట్. సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు మన కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి ధనలక్ష్మి బలరాం గారు, విజయలక్ష్మి గోపాల్ గౌడ్ గారు, స్వప్న భాస్కర్ రెడ్డి గారు ఇచ్చేశారు. వారితో ఈ కార్యక్రమంపై ఒక చిన్న అభిప్రాయం తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఇంత రంగురంగులుగా ఇంత గొప్పగా మహిళలకి ప్రోత్సాహం ఇచ్చేలాగా మీరు ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టారు కదా, దీనిపై మీ అభిప్రాయం ఏంటి మేడం? ఇలా ఎవ్రీ ఇయర్ చేస్తూ ఉంటారా మీరు? ఈరోజు నగర పంచాయతీ పెద్దంబర్పేట్ 30 అన్నారం గ్రామంలో ఈరోజు మ్యాక్స్ న్యూస్ ఛానల్ వారు నిర్వహించిన ఈ సంక్రాంతి సంబరాలలో భాగంగా ఇక్కడికి విచ్చేసిన స్థానిక కౌన్సిలర్ దేవిడి స్వప్న విజయభాస్కర్ రెడ్డి గారికి, అదేవిధంగా రావుల జయలక్ష్మి గోపాల్ గౌడ్ గారికి, మరియు ఇక్కడికి విచ్చేసిన పెద్దలకి, నాతోటి మహిళలకు అందరికీ కృతజ్ఞతలు. మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే ఈ సంక్రాంతి పండుగను పురస్కరించుకొని మరి ఈరోజు ఇక్కడ ముగ్గుల పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇక్కడ మహిళలు, యువకులు అందరూ పార్టిసిపేట్ చేసి మరి వారు ఈ ప్రోగ్రాంను సక్సెస్ చేయడం జరిగింది. అందులో భాగంగా మా వంతు సాయంగా మరి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్లను సెలెక్ట్ చేయడం జరిగింది. మరి కొద్ది సమయంలో మరి వారికి ఈ బహుమతులు అందజేయడం జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చిన
నాతోటి మహిళలకు అందరికీ కృతజ్ఞతలు. ఇప్పుడు మహిళలు అన్ని రంగాల్లో ముందుంటున్నారు మేడం. మీరు కూడా కౌన్సిలర్ అండ్ చైర్పర్సన్, మీరే మహిళలే. సో అన్ని రంగాల్లో మహిళలు ముందుంటున్నారు కదా. ఇలాంటి మహిళలు మీ గ్రామంలో, మీ మండలంలో, మీ జిల్లాల్లో చాలామంది ముందుకు వస్తున్నారు. ఇప్పుడు అలాంటి వారికి మీ గ్రామం తరఫున మీరు ఎంతమంది ముందుకు వచ్చారు, ఎలాంటి ప్రోత్సాహకరమైన పథకాలు మీకు అందించారు? కేసీఆర్ గారు ఎన్నో రకాలైన పథకాలు ఇప్పుడు ప్రవేశపెట్టారు గట. షాదీ ముబారక్ అని, ఇంకా కళ్యాణ లక్ష్మి అని, ఇలాంటి పథకాలు ఎన్నో ఉన్నాయి కదా మనకు. అలాంటివి మన దగ్గర అంటే మీ దగ్గర ఎంతవరకు మీరు స్టార్ట్ చేశారు, అవి అందుతున్నాయా? మీరు ఎంతవరకు దానికి సహకారం అందిస్తున్నారు? అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఈ మ్యాక్స్ ఛానల్ వాళ్ళు ఏదైతే ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేశారో దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ థ్యాంక్స్ ఫర్ దెమ్. ఈ గవర్నమెంట్ అయితే ఏవైతే ఈ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేసిందో అవి ఫుల్ ప్లెడ్జెడ్గా అందుతున్నాయి అనేసి నేను అనుకుంటున్నాను. ఈ డ్వాక్రా గ్రూప్స్ కానీ వాట్ ఎవర్, ఇప్పుడు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఇవన్నీ అందకపోయినా అందిన వారికి మటుకు స్పెషల్ థ్యాంక్స్ ఫర్ ద గవర్నమెంట్. నెక్స్ట్ వచ్చేసేసి ఇప్పుడు మా ఊర్లో తట్టన్నారంలో ఈ ముగ్గుల పోటీ పెట్టడం జరిగింది కదా మ్యాక్స్ ఛానల్ వాళ్ళకి థ్యాంక్ యూ. ఇంకా ఇలాంటి ప్రోగ్రామ్స్ మీరు ఫర్దర్గా ఏ ఫెస్టివల్స్కైనా ఆర్గనైజ్ చేస్తుంటే మహిళలు కూడా ఉత్సాహంగా ముందుకు వస్తుంటారు. 10 ఏళ్ళు అయింది మా కాలనీ పెట్టి. 10 ఏళ్ల నుంచి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు. కానీ మీ ఆధ్వర్యంలో కనీసము డ్రైనేజ్ వాటర్ సిస్టమ్ అనేది వచ్చింది. మీరు చాలా మహిళలకి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటారు అని చెప్పి చాలామంది అన్నారు. మీరు దాని మీద అంటే ఇంకా ఎలాంటి పథకాలు మీరు ప్రవేశపెట్టాలనుకుంటున్నారు? దీంతో ఇంకా ముందు ఎలాంటి మహిళా కార్యక్రమాలు చేపడతారో తెలపండి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్ష. తప్పకుండా పనులు పూర్తి చేస్తాము త్వరలోనే. మేడం గారి గిట్ట పక్కనే ఉన్నారు. ఏదైనా తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిందో అవి త్వరలోనే నెరవేరుతాయని తెలియజేస్తుంది. ఇక్కడ విచ్చేసిన మహిళలందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. ముగ్గుల పోటీల సందర్భంగా మనం తట్టెనారం విలేజ్లో ఎలాగైతే వచ్చి వాళ్ళతో మాట్లాడాం కదా, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో ముందు చేపడతాము. మా గ్రామంలో ఉన్న చాలామంది మహిళలకు ప్రోత్సాహాలు అందిస్తాము. అదేవిధంగా కొంతమంది మహిళలు ఇక్కడ అంటే ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేని టాలెంట్ ఉంది, బయటికి రాలేని మహిళలు కొంతమంది ఉన్నారు. అలాంటి వాళ్ళని కూడా మేము ముందుకు తీసుకొస్తాము. మా తరఫున లేడీస్గా మేము చేయాల్సిన చాలా కార్యక్రమాలు ముందు మేము చేస్తాము అని చైర్మన్ గారు, కౌన్సిలర్ మేడమ్స్ అందరూ చెప్పారు. పెద్దంబర్పేట నగర పంచాయతీ ప్రజలకు ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా 2017లో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, అందరూ బాగుగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ మ్యాక్స్ న్యూస్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. మ్యాక్స్ న్యూస్ మన ఏరియా మన ఛానల్. పెద్దంబర్పేట నగర పంచాయతీ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి 2017 సంవత్సరంలో వారంతా కూడా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, వారికి అంతా కూడా మంచి జరగాలని చెప్పేసి కోరుకుంటూ, మరి మ్యాక్స్ ఛానల్ మన ఏరియా మన ఛానల్ అని చెప్పేసి తెలియజేసుకుంటూ, మరి గ్రామీణ స్థాయిలో అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి సమస్యల్ని మరి వెలికితీసి సమస్యలను సాల్వ్ చేసే విధంగా ప్రయత్నిస్తున్నటువంటి ఈ ఛానల్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. పెద్దంబర్పేట నగర పంచాయతీ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అందరూ ప్రజలు సుఖ సంతోష ఇష్ట ఐశ్వర్యాలతోటి ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ అందరినీ చల్లగా దీవించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మ్యాక్స్ న్యూస్ మన ఏరియా మన ఛానల్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మన ఏరియా మన ఛానల్ మ్యాక్స్ న్యూస్ వారికి ఈ కార్యక్రమము మనకు ఈ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఇచ్చేసిన అందరికీ కూడా జీవీఆర్ కాలనీ తరఫున జీవీఆర్ కాలనీ ప్రెసిడెంట్ వెంకటరెడ్డి, అదేవిధంగా పక్కనున్న వైఎస్ఆర్ నగరు, ఆర్కే నగరు, లక్ష్మీ గణపతి వీళ్ళందరూ ఇచ్చేసినందుకు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. పెద్దంబర్పేట నగర పంచాయతీ ప్రజలకి సంక్రాంతి శుభాకాంక్షలు. మ్యాక్స్ న్యూస్ మన ఏరియా మన ఛానల్.
ఈరోజు మన రోజు మన ఛానల్ మన ఏరియా ఛానల్ ద్వారా ఏర్పాటు చేసిన కులపొడి కార్యక్రమానికి విచ్చేసిన దట్టినారం మహిళా సోదరులకు, అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దంబర్పేట నగర పంచాయతీ చైర్మన్ సోదరిమణి ధనలక్ష్మి బలరాం గారికి, స్థానిక కౌన్సిలర్ దేవుడి స్వప్న విజయభాస్కర్ రెడ్డి గారికి, మరియు 18వ వార్డు కౌన్సిలర్ రావుల జయలక్ష్మి గోపాల్ గౌడ్ గారికి, మరియు నాయకులు రాజు దుష్యపతి కృష్ణ, అలాగే డాక్టర్ సంఘాల నాయకురాళ్లకు అందరికీ పేరు పేరున ఇక్కడ విచ్చేసిన చిన్నారి విద్యార్థులకు అందరికీ ఈ రోజు మన చాలా ఏళ్ల తరబడి మనము సాంస్కృతిక మన ఇంటి ముందు ముగ్గులు వేస్తే మన మహిళా సోదరులు ఇంటికి ఇల్లాలు వెలుగన్నట్టు ఇంటి ముందట ముగ్గు ఎలా వెలుగుతుందో 3 రోజుల పండుగ ఇది. పేడతోటి అందరు పేడ ఇచ్చి అంటారు కానీ ఆ దేవతలకు అందరికీ కూడా ఈ యొక్క పండుగ ముగ్గులు వేసి ముందట కాంపి వేసి ముగ్గులు వేస్తే చాలా సంతోషిస్తారు. అలాంటి పండుగ ఇది. కావున ఈ యొక్క పండుగను ఘనంగా జరుపుకుంటారు. అలాగే ఈ కార్యక్రమానికి ముగ్గులు వేసిన మహిళలందరికీ మా యొక్క నగర పంచాయత్ చైర్పర్సన్ ఈ యొక్క కార్యక్రమాన్ని చేయమని చెప్పడం జరిగింది. కాకపోతే వ్యవధి లేకుండా ఒకటే రోజు మన ఎందుకంటే సత్యనారాయణ గ్రామంలో ముగ్గులు పట్టున్నాడుగా అన్నగారు ఓకే చెప్పినట్టు ఈ కార్యక్రమానికి అన్నగారికి మరియు వేదికలైన మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు అవకాశం మిత్రులందరికీ ధన్యవాదాలు. మరి సంక్రాంతి పండుగ సందర్భంగా నూతన సంవత్సరంలో అడిగిన తర్వాత వచ్చే మొట్టమొదటి పండుగ సంక్రాంతి పండుగ. ఈ సంక్రాంతి పండుగకి మన ఇండ్ల ముందు ముఖ్యంగా సంక్రాంతి అంటేనే రంగుల అడిగులుగా మన ఇండ్ల ముందు రంగురంగుల ముగ్గులతో దుబ్బెమ్మలు పెట్టి మరి ప్రతిష్టాత్మకంగా పూజలు నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. దాన్ని బట్టే అర్థం చేసుకుంటారు ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆ ఇల్లాలు గొప్పతనం గురించి, ఆ ఇంటి కుటుంబం గురించి అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ప్రతి ఈ కార్యక్రమంలో మేము పిలవగానే సంక్రాంతి పండుగ సందర్భంగా జరుగుతున్నటువంటి ముగ్గుల పోటీ కార్యక్రమంలో మాకు మొన్ననే చెప్పడం జరిగింది. మరి రాత్రి ఊర్లో డబ్బు తాటి పేయిస్తే ఇంతమంది పెద్ద ఎత్తున మీరెంతో ఉత్సాహంగా పాల్పంచుకున్నటువంటి మీ అందరికీ కూడా అభినందన తెలియజేస్తా ఉన్నా. మరి దీనికి అడగగానే సహకరించిన మన చైర్పర్సన్ ధనలక్ష్మి బలరాం గారికి కానివ్వండి, మరి ఈ కార్యక్రమాన్ని రిలే చేస్తున్నటువంటి మ్యాక్స్ ఛానల్ SSP ఛానల్ వారికి కూడా మరి కార్యక్రమం ప్రచారం చేయడానికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఛానల్ వాళ్ళు మన గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న సమస్యలపైన ఫోకస్ చేసి వాటిని అన్నింటిని కూడా వెలికి తీయాలని చెప్పేసి మరి వారికి తెలియజేసుకుంటూ మరొకసారి వారికి అభినందనలు తెలియజేసుకుంటూ, మరి కార్యక్రమంలో ఎంతో ఉత్సాహంగా ఎంతో మంది దాదాపు 60 మంది పాల్గొనడం జరిగింది. ముగ్గులు వేశారు. వాళ్ళను ఇందాక జడ్జిమెంట్ మన కౌన్సిలర్లు చైర్మన్ గారి ఆధ్వర్యంలో మరియు డాక్టర్ సంఘాల మహిళలు కూడా వాళ్ళే నిర్ణయం తీసుకున్నారు. మరి ఇప్పుడు ప్రకటిస్తారు. మిగతా వాళ్ళు రాని వాళ్ళు ఎవరు కూడా నిరుత్సాహపడద్దు. మీరందరికీ కూడా ఏదో విధంగా కన్సల్టేషన్ ప్రైజ్ చిన్నదో పెద్దదో వస్తుంది. ఇందులో పార్టిసిపేట్ అందరికీ కూడా అని చెప్పి తెలియజేసుకుంటూ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఇక్కడ ముఖ్యంగా విచ్చేసిన పెద్దలు ధనలక్ష్మి గారికి, చైర్మన్ గారికి, మన సప్న గారికి, కౌన్సిలర్ జయలక్ష్మి గారికి, విజయభాస్కర్ రెడ్డి అన్న గారికి, గోపాలన్న గారికి, రాజు గారికి, భిక్షపతి గారికి, వరకృష్ణ గారికి అందరికీ నా నమస్సుమాంజలు తెలియజేస్తూ, సంక్రాంతి ముందు ఈ ముగ్గుల పోటీలు అనేది ఆనవాయితీగా వస్తుంది. ఈరోజు ఈ గ్రామంలో నిర్వహించడం ఎంతో శుభసూచకం. 60 మంది పాల్గొన్నారు. అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎందుకంటే ఆ ముగ్గులో మన స్త్రీ ఈ ఔన్నత్యాన్ని తెలుపుతూ మరి ముగ్గును ప్రతిబింబించడం జరిగింది. పండుగ విశిష్టతను అందులో ఇమ్మడింపజేయడం జరిగింది. ఫస్ట్ ప్రైజ్ ఎంపిక చేయడం జరిగింది. అందరికీ
నాగమల్లేశ్వరి కన్సోలేషన్ ప్రైజ్ వచ్చిందన్నమాట.